హాయ్ ఫ్రెండ్స్, చామదుంప ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ముందుగా అయితే ఎగ్స్ ఉడకబెట్టేసుకుని కర్రీకి సంబంధించిన ఉల్లిపాయలు, చామదుంపలు అన్నీ పీల్ తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఆనియన్స్ అన్నీ కట్ చేసి అన్నీ నేను బయటే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇప్పుడు ఈ చామదుంపకి పైన పీల్ అంతా తీసేయాలండి. హాఫ్ అయితే పక్కన పెట్టేసానండి. పీల్ ఉంది కదండి, పీల్ అంతా తీసేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా జిగురుగా ఉంటుందండి. అప్పుడు చామదుంప ముక్కల్ని కట్ చేసిన తర్వాత పెరుగులో వేసి బాగా మిక్స్ చేసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి. ఎగ్స్ అయితే ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా ఒలిచేసి పెట్టేసుకొని ఒక పక్క అయితే ఎసరు పెట్టానండి. ఇంకో పక్క బాండీ పెట్టేసి పసుపు వేసి ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఈ పసుపు వేసిన నూనెలో ఈ ఎగ్స్ అయితే వేపేసుకు తీసుకుందామండి. ఎగ్స్ అయితే వేగిపోయినాయి, పక్కకు ప్లేట్లోకి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదే బాండీలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసానండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఒక టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసేసాను. ఉప్పు వేయడంతో ఆనియన్ తొందరగా వేగిపోతుందండి. లోపు చింతపండు రసం అయితే తీసేసి ఉంచుకున్నాను. పెరుగులో నానబెట్టుకున్నాం కదండి చామదుంపలు, శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి. జిగురంతా పోతుంది. అసలు అయితే పీల్ తీసిన వెంటనే పెరుగుతో కడిగేసి తీసుకోవాలంటాను. నాకు తెలియక చిన్న పీసెస్ కింద కట్ చేసిన తర్వాత ఈ విధంగా కడిగి తీసుకున్నానండి. టమాటా, చామదుంప ముక్కలు అన్నీ వేసానండి. బాగా వేగిపోతుంది. అంతా వేగిన తర్వాత రుచికి సరిపడినంత పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకుని బాగా మగ్గించేసుకోవాలండి. అంతా మగ్గిపోయిందండి. ఇంకా చింతపండు వాటర్ వేసేసుకుందాము. చింతపండు వాటర్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందామండి. ఇది కొంచెం ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకుందామండి. అదే మీ దగ్గర ఎండ్రాయిలు ఉంటే అవి కూడా ఎగ్స్తో పాటుకు వేపుకుని వేసుకుంటే కర్రీ టేస్ట్, ఫ్లేవర్ బాగుంటుందండి. ఎంతో టేస్ట్ అని చామదుంపల ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.